వినాయక చవితి భారతీయుల అతి ముఖ్యమైన పండుగలలో ఇది ఒక పండుగ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్తా నక్షత్ర రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. హిందూ ధర్మశాస్త్రాలు ప్రతిరోజు వేద శ్లోకాలు, ప్రార్థనలు, పూజలు జరుగుతాయి. చివరి రోజున ఊరేగింపులు, విగ్రహ నిమజ్జనం కార్యక్రమాలు జరుగుతాయి. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఉద్దేశాల్ని మాకు కామెంట్స్లో తెలియజేయండి. వినాయక చవితి వస్తుంది, చందాలు షురూ చేయమా? ఓకే, షురూ చేద్దాం పదండి. ఎవరో ఇంట్లో ఉన్నారా? చందాకొచ్చాం. ఎవరైనా ఇంట్లో ఉన్నారా? చందాకొచ్చా. వైజాగ్ వాణ్ణి వచ్చిందంటే పడాలి బోని. ఏమైందిరా ఈ నగరానికి? అందరూ తలుపులు మూసుకొని వెళ్ళిపోయారు. మనం వస్తున్నామని తెలుసా లేక భయపడ్డారా? ఏం చేద్దాం పుడతా? మనకు పడుతుంది బోని, కనిపించింది అంతే. మేడం ఏం కావాలి? ఏం కావాలి మేడం? వినాయక చందా కోసం వచ్చాం సార్, ఇవ్వండి. చందా అయితే తీసుకోండి, 116. ఏంటి సెట్టి, మేము బెచ్చానికి రాలే, వచ్చింది వైజాగ్ వాణి, పడాలి బోని. 10,000 ఓన్లీ. 10,000 10,000 శెట్టి 10,000 అంటున్నా, 10,000 ఇవ్వకపోతే రంగు పడు. అయితే నేను ఇవ్వను. ఏయ్ సెట్టి, మర్యాద ఇస్తావా లేదా నేనేంటో చూపిస్తా. అంతైతే నేను ఇవ్వను. ఏంటండి ఆ వాదన? వినాయక చందా అంటే ఇచ్చేయొచ్చుగా. ఎంత అనుకున్నావేంటి? ఎంతో ఒక 500 ఇచ్చేయొచ్చుగా. 500 కాదు, వీళ్ళు నిలువు దోపిడి అడుగుతున్నారు. 10,000 అంట. 10,000? మేడం మీరైనా చెప్పండి మేడం, ఇతను ఇవ్వమని గట్టిగా వాదిస్తున్నారు. ఓ వినాయక, నన్ను కాపాడవయ్యా ఈ రౌడీ మూక నుండి. ఏయ్ సెట్టి, మర్యాద ఇస్తావా లేదా నేనేంటో చూపిస్తా. ఓ వినాయక, ఈ రౌడీ మూక నుంచి నన్ను కాపాడవయ్యా. ఏయ్ సెట్టి, ఏయ్ సెట్టి, ఏమిటి దేవుణ్ణి పిలవగానే వచ్చేస్తాడా? మేము భయపడిపోతామా? అయితే దేవుణ్ణి పిలువ, చూస్తాం. ఓ వినాయక, ఈ రౌడీ మూక నుంచి నన్ను కాపాడవయ్యా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజనాన్ పద్మార్గం గజానన మహానిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. స్వామి,
నన్ను దయచూసి రక్షించవయ్యావి ఈ రౌడీ మోక నుండి. ఏంటి అంగడి ముందు గలాట చేస్తున్నారు? అంగడి ముందు గలాట చేస్తున్నారు? బోండం లాంటి శెట్టి గారు పిలవగానే ఉండ్రం లాంటి బుడ్డోడు వచ్చాడు. ఎవర్రా అబ్బాయి నువ్వు? గణేష్ ఫ్రమ్ కైలాస్. గణేష్ ఫ్రమ్ కైలాస్. గణేష్ ఫ్రమ్ కైలాస్. నువ్వు గణేష్ ఫ్రమ్ కైలాష్ అయితే నేను వాణి ఫ్రమ్ వైజాగ్. ఏంటి ఎటకాలమా? పోతే భూమిడికి బుక్కడున్నావు, నాతోనే పరిహాసమా? ఇక్కడి నుంచి వెళ్ళు, మా పనిని మమ్మల్ని చేసుకోనివ్వు. మీ పనా ఎంత దౌర్జన్యంగా అడుగుతున్నారు? ఇది మీకు మర్యాద కాదు. పిల్ల కొంచెం కోత ఘనంగా ఉన్నట్టున్నాడే. హరిణి, ఈ బుడ్డాన్ని తీసి అవతలిసరే. సిరస్తా. ఎంతమంది రావట్లేదు. పుడతా, నువ్వు వెళ్ళు. చిట్టి, నువ్వు వెళ్ళు. అంటే శివంగి, శివరాత్రి చేపలు చేస్తా. హరిణి, నువ్వు నాకు తోడురా. ఎవరివయ్యా నువ్వు? కొండలా కదలడం లేదు. ముందే చెప్పానుగా గణేష్ ఫ్రమ్ కైలాస్. గణేశ, నువ్వేనా? గణనాయకాయ గణదైవతాయ గణదక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి. ఎంత దౌర్జన్యంగా చందాలు వసూలు చేసి నా పూజన చేయవచ్చు.